హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు క్లాసెస్. సో ఇవాళ క్లాస్లో ఏంటంటే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B ద స్టేట్ లైన్ థర్డ్ చాప్టర్ స్టేట్ లైన్ వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ చాప్టర్ స్టేట్ లైన్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ అనేది మీకు ఎంసెట్, ఐపీ, జేఈ మెయిన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. దీని వెయిటేజ్ కూడా ఐపీలో అయితే వెయిటేజ్ 15 మార్క్స్ ఉంటుంది. ఒక ఎస్ఎక్యూ వస్తుంది, ఒక ఎల్ఎక్యూ వస్తుంది, 2 విఎస్ఎక్యూస్. అండ్ ఏపీలో సేమ్ వెయిటేజ్ ఉంటుంది, తెలంగాణలో కూడా సేమ్ వెయిటేజ్ ఉంటుంది. బట్ ఎంసెట్కి అండ్ జేఈ మెయిన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ది ద స్టేట్ లైన్. దీని కంటిన్యూషన్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే దానికి సంబంధించిన మనము ఈ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నేనైతే ఎవ్రీ ఎక్సర్సైజ్లో కూడా అక్కడ స్ట్రెచ్ చేస్తుంటా. ఐపీలో క్వశ్చన్ ఏది ఇంపార్టెంట్ స్ట్రెచ్ చేస్తుంటా. మీరు అది ఫాలో అయితే ఐపీకి సరిపోతుంది. కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి నేర్చుకుంటే యూస్ఫుల్ టు ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ కూడా. కొన్ని ఎక్సర్సైజ్లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉంటాయి, 5 ఎక్సర్సైజ్ ఉంటాయి. దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఈ ప్రాబ్లం 2 మార్క్స్కి వస్తుందా, 4 మార్క్స్ వస్తుందా నేను స్ట్రెచ్ చేస్తూనే ఉంటా. ఇంపార్టెంట్ అని నోట్ చేస్తుంటా, అక్కడ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, రైట్. కొన్ని దానికి రిలేటెడ్ కొన్ని ఫార్ములాస్, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ కోఆర్డినేట్ యాక్సిస్ తెలుసు మనకి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. This is the coordinate axis, this is x axis, this is y axis. If any non-vertical line makes angle theta with the positive direction of x axis, అంటే ఏదైనా లైన్ వర్టికల్ లైన్ కాదు. వర్టికల్ లైన్ అంటే ఇది y axis వస్తుంది. సో y axis రావచ్చు, ప్యారలల్ టు y axis రావచ్చు వర్టికల్ లైన్ అంటే. సో నాన్ వర్టికల్ లైన్ ఇలా ఏదైనా లైన్ x axis ఏదైనా యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఇఫ్ దిస్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x axis, ఈ లైన్ అనేది x axis థీటా యాంగిల్ చేస్తుంది. దెన్ tan theta is called slope of the line. Slope అంటే ఏంటంటే tan theta. If any line makes an angle theta with the positive direction of x axis, then tan theta is called slope of this line. ఈ లైన్ theta యాంగిల్ చేస్తుంది కదా. సో tan theta ఏమంటామంటే ఈ లైన్ స్లోప్ అంటాం. ఈ లైన్ మన లైన్ L అనుకోండి సపోజ్. ఈ లైన్ స్లోప్ ఏంటంటే tan theta. సో స్లోప్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై m స్మాల్ mతో డినోట్ చేస్తాం. స్లోప్ అంటే స్మాల్ mతో డినోట్ చేస్తాం. అండ్ m ఈజ్ దాన్ని ఏం రాస్తామంటే m ఈజ్ ఈక్వల్స్ టు tan theta. దిస్ m ఈజ్ ఈక్వల్స్ టు tan theta అంటాం. m అంటే స్లోపే, tan theta అంటే స్లోప్. సో జనరల్లీ వి డినోటెడ్ స్లోప్ విత్ m అండ్ m ఈజ్ ఈక్వల్స్ టు tan theta. ఇది స్లోప్ అంటే ఏంటంటే యాక్చువల్లీ డెఫినేషన్. ఇఫ్ ఎనీ నాన్ వర్టికల్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ theta విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x axis, దెన్ tan theta is స్లోప్ అంటాం. స్లోప్ ఈస్ డినోటెడ్ బై m and m is equals to tan theta. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ x axis is 0. x axis అంటే ఇది x axis దానికదే ఎంత యాంగిల్ చేస్తుందంటే దీని మైండ్ ఇంకో x axis ఉందనుకోండి, దానికదే సేమ్ ఓవర్లాపింగ్ కదా, అంటే 0 degrees యాంగిల్ చేస్తుంది. అంటే m is equals tan theta theta equals 0 అప్లై సబ్స్టిట్యూట్ చేస్తే m equals 0 వస్తుంది. అంటే స్లోప్ ఆఫ్ x axis is 0. Slope of x axis is 0. Next, slope of y axis is not defined. Y axis ఏం చెప్పండి. y axis makes angle 90 degrees with x axis and m is equals to tan 90. Tan 90 degrees is not defined. అందుకే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే slope of y axis is not defined అంటాం. స్లోప్ ఆఫ్ y axis ఏంటి, నాట్ డిఫైన్డ్. అంటే స్లోప్ ఆఫ్ x axis ఏంటి 0, స్లోప్ ఆఫ్ y axis నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చింది అనుకోండి. లైన్ సెగ్మెంట్ అయినా లైన్ అనేది 2 పాయింట్స్ విత్ 2 ఎండ్ పాయింట్స్, ఏ పాయింట్ బి పాయింట్. ఇట్ మే బి స్ట్రేట్ లైన్ ఆర్ ఇట్ మే బి లైన్ సెగ్మెంట్. ఓకేనా. If a of x1 y1 b of x2 y2 are 2 points, then slope of AB is y2 minus y1 by x2 minus x1. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఎలా ఫైండ్ చేస్తామంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఈజీ అండ్ ఇంపార్టెంట్. 10th క్లాస్లో కూడా ఫార్ములా వస్తుంది. స్లోప్ అనేది y2 minus y1 by x2 minus x1. If 2 lines are parallel, then slopes are equal. 2 lines parallel ఉన్నాయనుకోండి, సో స్లోప్ కూడా ఈక్వల్ ఉంటుంది. అంటే ఈక్వల్ యాంగిల్ చేస్తాయి కదా ప్యారలల్ అంటే. సో ఈ రెండు లైన్స్ ప్యారలల్ ఉంటే వాటి స్లోప్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే m1 is equals to m2. అంటే m1 అంటే స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్, m2 అంటే స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్. 2 లైన్స్ ప్యారలల్ ఉంటే వాటి స్లోప్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ అంటే ఈక్వల్. ఇది ఎంత యాంగిల్ చేస్తుందో x axis, ఇది కూడా సేమ్ యాంగిల్ చేస్తుంది. అందుకే స్లోప్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఎక్సర్సైజ్లో కూడా యూజ్ చేస్తాం.
ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ -1. టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి, సో ఇలా టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్ ఏంటంటే -1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ అంటే m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. m1 అనేది స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ లైన్, m2 అనేది స్లోప్ ఆఫ్ ద సెకండ్ లైన్. అంటే m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. Last, if 3 points A, B, C are collinear, then slope of AB is equals to slope of BC. 3 points A, B, C, 3 points ఉంటాయి A, B, C. collinear అంటే సేమ్ లైన్ మీద ఉండడం. సేమ్ లైన్ అంటే ఈ పార్ట్ ఎంత యాంగిల్ చేస్తూ ఇక ఎంత స్లోప్ ఉంటుందో దీని స్లోప్ కూడా సేమ్ ఉండాలి. ఓకేనా? అంటే సేమ్ లైన్ కదా, అంటే ఇది ఎంత యాంగిల్ చేస్తుందో విత్ ఎక్స్ యాక్సిస్ ఇది కూడా సేమ్ యాంగిల్ చేస్తుంది అన్నట్టు. అంటే స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ BC తీసుకుంటాం. ఇదేంటంటే కొలీనియర్ అయితే అంటే నీకు మీ ఆర్డర్ అంటే ఏబిసి తీసుకుంటాం. అదే ఇక్కడ సి ఉందనుకోండి, ఏసీ స్లోప్ ఈక్వల్స్ టు సిబి స్లోప్ అవుతుంది, మిడిల్లో సి ఉంటాయి. సో ఇది కొన్ని స్లోప్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు, అంటే కొన్ని ఫార్ములాస్ మెయిన్ మోస్ట్ ఎందుకంటే ఈ చాప్టర్ ఎంటైర్లో స్లోప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా ఇది టూ లైన్స్ ప్యారలల్ వచ్చినప్పుడు స్లోప్స్ ఆర్ ఈక్వల్ తీసుకుంటాం. పర్పెండిక్యులర్ వచ్చిన టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఉంటే m1 m2 కోస్ట్ -1 చేస్తాం. 2 పాయింట్స్ ఇచ్చిన అనుకోండి స్లోప్ ఫైండ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా y2 - y1 బై x2 - x1. నెక్స్ట్ కొన్ని స్టేట్ లైన్స్కి ఫార్ములాస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకొని మనం ఎక్సర్సైజ్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, పాయింట్ స్లోప్ ఫార్మ్. అంటే ఒక పాయింట్ ఇస్తాడు, స్లోప్ ఇస్తాడు. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ స్లోప్ m, అంటే ఆ లైన్ స్లోప్ ఏంటి m, అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1 ఈజ్, అంటే ఒక పాయింట్ నుండి పాస్ అవుతుంది విత్ స్లోప్ m. స్లోప్ mతో స్లోప్ m ఉండి m స్లోప్ ఉండి అండ్ ఒక పాయింట్ నుండి పాస్ అయ్యే ఈక్వేషన్ ఏంటంటే y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇది. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇది. ఒక పాయింట్ ఇస్తాడు, పాసింగ్ త్రూ పాయింట్ ఇస్తాడు, ఒక స్లోప్ ఉంటే ఇది ఫార్ములా y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. నెక్స్ట్ 2 పాయింట్ ఫార్మ్. పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ, స్లోప్ ఉండదు. డైరెక్ట్గా మనం 2 పాయింట్స్ ఇస్తే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ A ఆఫ్ x1 y1 అండ్ B ఆఫ్ x2 y2 ఈజ్ y - y1 ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఈక్వేషన్ ఆఫ్ లైన్కి ఫార్ములాస్ డిఫరెంట్ ఫార్మ్స్. లైన్కి అంటే ఒక పాయింట్ స్లోప్ ఇచ్చిన అనుకోండి ఈ ఫార్ములా అప్లై చేయాలి. 2 పాయింట్స్ ఇచ్చిన అనుకోండి ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అసలు ఇంటర్సెప్ట్ అంటే ఫస్ట్ మనకు తెలియాలి ఏంటంటే ఇంటర్సెప్ట్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఒకటి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఏదైనా లైన్ ఇట్లా ఉంది మనకి, అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని కూడా ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఈ కటింగ్ ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది ఈ పాయింట్ ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. దీన్ని ఏమంటామంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుందో ఆ పాయింట్ ఏమంటామంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది ఈ పాయింట్, దిస్ ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. ఇదేంటి వై ఇంటర్సెప్ట్. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే ద లైన్ వేర్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఆర్ కాల్డ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? రైట్. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఒక స్లోప్ ఇస్తాడు, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విత్ స్లోప్ m, ఆ లైన్ స్లోప్ ఉంటుంది అండ్ కటింగ్ వై ఇంటర్సెప్ట్ ఈ సి ఈజ్ ఓన్లీ వై ఇంటర్సెప్ట్ ఇచ్చిన ఎక్స్ ఇంటర్సెప్ట్ కాదు. అంటే వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందంట సి పాయింట్ దగ్గర కట్ చేస్తుందంట. ఆ లైన్ స్లోప్ ఏంటి m, అంటే దాని ఈక్వేషన్ ఏమొస్తుందంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. m అంటే స్లోపు, c అంటే y ఇంటర్సెప్ట్. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ 2 ఇంటర్సెప్ట్. ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్, ఇక్కడ 2 ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే దీన్ని. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ ద ఇంటర్సెప్ట్స్ a అండ్ b ఆన్ x, y యాక్సిస్ ఇస్ x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 1. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే x ఇంటర్సెప్ట్ ఏంటి a, y ఇంటర్సెప్ట్ b. అంటే ఇక్కడ సేమ్ ఇట్లా లైన్ ఎక్స్ యాక్సిస్ని ఏ దగ్గర కట్ చేస్తుంది, ఇక్కడ ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి ఉందనుకోండి, రెండు ఇంటర్సెప్ట్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫామ్లో ఇది. సో ఇఫ్ యు నో 2 ఇంటర్సెప్ట్స్ దెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్స్ టు 1.
ఓన్లీ వై ఇంటర్సెప్ట్ అండ్ స్లోప్ అంటే ఇది ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఒక పాయింట్ ఒక స్లోప్ అనుకో, సింపుల్. ఒక పాయింట్ ఒక స్లోప్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. రెండు పాయింట్స్ ఇచ్చాను అనుకోండి, సేమ్ లెఫ్ట్ సైడ్ సేమే ఉంటుంది. ఇక్కడ ఇది రెండు కూడా సేమే ఉంటుంది, ఇక్కడిక్కడ సేమే ఉంటుంది. ఈ m ప్లేస్లో ఏమైతే స్లో ఫామ్ అని స్లో ఫామ్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. y ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో m ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే ఇక్కడ 2 పాయింట్ దగ్గర. స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 1. సో ఇంకొక స్ట్రేట్ లైన్ జనరల్ ఫామ్ ఉంటుంది. జనరల్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ స్ట్రేట్ లైన్ అంటే జనరల్ ఫామ్ of a line is ax plus by plus c equals 0. ఇది జనరల్ ఫామ్. అయితే ఈ జనరల్ ఫామ్ స్లోప్ ఏమవుతుంది అంటే, స్లోప్ మనకి ఒక లైన్ ఇచ్చిననుకోండి, స్లోప్ ఈజ్ మైనస్ a బై b. దీని జనరల్ ఫామ్ స్లోప్ ఏంటంటే మైనస్ a బై b. జనరల్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ అంటే ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్, ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్. ఎవ్రీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ ఎ లైన్. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్లో ఉంటుంది. దాని స్లోప్ ఏంటంటే మైనస్ a బై b. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అంటే ఫస్ట్ స్లోప్ ఫామ్, స్లోప్ రిలేటెడ్ నేర్చుకున్నాం. అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ లైన్, అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక పాయింట్ స్లోప్ ఇస్తే, రెండు స్లోప్ పాయింట్స్ ఇస్తే, అండ్ అంటే ఒక స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్, ఇంకోటి 2 ఇంటర్సెప్ట్స్. ఇవే మన స్ట్రేట్ లైన్ చాప్టర్ బేసికల్గా ఎక్కడైనా ఇవే యూజ్ చేస్తాం ఈ స్ట్రేట్ లైన్స్లో మ్యాక్సిమం. ఓకేనా, టేక్ స్క్రీన్ షాట్. సో ఎక్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములాస్ ఒకసారి నేర్చుకోండి, ఒకసారి చూడండి. లేదంటే ఎవ్రీ ప్రాబ్లం దగ్గర కూడా ఫార్ములాస్ మెన్షన్ చేస్తుంటా. సో అప్పుడు అని నేర్చుకోండి. ఫార్ములాస్ అయితే డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే. ఓకేనా. ఎక్సైజ్ 3లో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. రోమన్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ x ప్లస్ y ఈక్వల్స్ 0. అంటే ఈ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ x మైనస్ y ఈక్వల్స్ 0. సో స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ ఫాలో అయ్యేది ఒకటి. ఓకేనా. అంటే మనకి వచ్చిన లైన్ని జనరల్ ఒక ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చేస్తున్నాం చూడండి. సో వచ్చింది ఏంటి, x ప్లస్ y ఈక్వల్స్ 0 వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనకి. సో x రైట్ సైడ్ సెండ్ చేసుకోండి, ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x. సో ఈ x నేమ్ రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ x రాసుకోవచ్చు ప్లస్ 0. అంటే దీంతో రాస్తున్నాం, మన స్ట్రేట్ లైన్ ఫామ్ ఉంది కదా, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫామ్ ఉంది కదా, ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ c. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాం. m అంటే స్లోప్. ఓకేనా. సో ఇక్కడ అంటే ఫస్ట్ ఓన్లీ వైట్ టర్మ్ పాజిటివ్ ఉండాలి. అండ్ రిమైన్ టర్మ్స్ అన్ని కూడా రైట్ సైడ్ సెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది, ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ని ఏం రాస్తుందంటే మైనస్ 1 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు, ప్లస్ కాన్స్టెంట్ ఏం లేదు 0. అంటే ఈ రెండు కంపేర్ చేస్తున్నాం. ఇది y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0. లెఫ్ట్ సైడ్ y సేమ్ ఉంది. సో m ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకి, m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. అంటే స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. m అంటే ఏంటంటే స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఏ లైన్ది, x ప్లస్ y ఈక్వల్స్ 0 లైన్ స్లోప్ ఏంటి, మైనస్ 1. సెకండ్ లైన్, సెకండ్ ఈక్వేషన్ ఇచ్చినాడు, x మైనస్ y ఈక్వల్స్ టు 0. మనకు y ఎప్పుడు కూడా సరే ఓకే. ఈ x రైట్ సైడ్ సెండ్ చేసుకోండి, ఏమవుతుంది, మైనస్ x అవుతుంది. మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మైనస్ x. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది. సో ఎక్స్ని కూడా ఏం రాసుకోవచ్చు ఇక్కడ, కాన్స్టెంట్ y ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఏం లేదా 0 రాసుకోవచ్చు. కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి 0 రాసుకుంటారు. సేమ్ అగైన్ మళ్ళీ దీంతో కంపేర్ చేసుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ cతో. m అంటే m ప్లస్లో ఇక్కడ ఏముంది, x కోఎఫిషియంట్ 1. అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఈ x ప్లస్ y ఈక్వల్ 0 లైన్ స్లోప్ ఏంటి, మైనస్ 1. x మైనస్ y ఈక్వల్ 0 లైన్ స్లోప్ ఏంటి, 1. స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఇది ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. 2 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్, ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫోర్త్ ఇస్ బాగా ఇంపార్టెంట్. రెండు సెకండ్ థర్డ్ సేమ్ మోడల్ ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి,
ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 2, -3 అండ్ 0, -3. కంటైనింగ్ ద పాయింట్ అంటే పాసింగ్ త్రూ పాయింట్స్ అని అంటే ఆ 2 పాయింట్స్ ఉండే లైన్ ఈక్వేషన్ ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ వాడు ఇచ్చిన గివెన్ పాయింట్స్ ఏంటి 2, -3, ఇంకొక పాయింట్ ఏంటి 0, -3, 0, -3. ఈ 2 పాయింట్స్ ఉండే లైన్ అన్నట్టు. అంటే ఇది లైన్ అనుకోండి. అంటే ఈ పాయింట్ ఇక్కడ 2, -3 ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు 2 పాయింట్స్ ఇస్తే లైన్ ఈక్వేషన్ ఇంతకుముందు రాయించిన 2 పాయింట్ ఫామ్ అని. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ x1, y1, x2, y2 ఈజ్ y minus y1 is equals to y2 minus y1 by x2 minus x1 into x minus x1. సో ఇది x1 y1, x1 ఇది y1, ఇంకోటి ఏంటంటే x2 y2, ఇది x2 y2. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా కూడా రాస్తున్నా. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ 2 పాయింట్స్ ఇచ్చింది కదా, 2 పాయింట్ ఫార్ములా ఒకసారి చూడండి ఒక్కోసారి. y minus y1 is equals to y2 minus y1 by x2 minus x1 into x minus x1. సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్న y మైనస్ y1 అంటే ఇది -3 ఈజ్ ఈక్వల్స్ టు y2 అంటే -3 ఉంది, మైనస్ y1 అంటే -3 బై x2 అంటే 0, x1 అంటే 2 ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. y ప్లస్ 3 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ +3 అవుతుంది. 0 - 2 అంటే -2 ఇంటూ x మైనస్ x1 సబ్స్టిట్యూట్ చేయడం మర్చిపోయాం. ఇక్కడ x1 అంటే 2, x మైనస్ 2. -3 న్యూమరేటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. -3 +3 క్యాన్సిల్ అవుతుంది, 0 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి y + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ x, 0 బై -2 ఇంటూ x మైనస్ 2 అంటే 0 బై సంథింగ్ అంటే 0, అంటే y + 3 ఈక్వల్స్ టు 0 ఇంటూ సంథింగ్ అంటే 0, y + 3 ఈక్వల్స్ టు 0. అది ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. -3 + 3 క్యాన్సిల్ అవుతుందండి. -3 + 3 అయితే 0 అవుతుంది. 0 బై -2 అంటే 0 బై సంథింగ్ అంటే 0, మళ్ళీ 0 ఇంటూ సంథింగ్ కూడా 0నే. అంటే దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్, కంక్లూజన్ రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్, బోర్డ్ ఎగ్జామ్లో ఫార్ములా వస్తే డెఫినెట్గా ఫార్ములా రాయండి. ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈ ఫార్ములాకే 1 మార్క్ వచ్చేస్తుంది మనకి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ y + 3 ఈక్వల్స్ టు 0, y + 3 ఈక్వల్స్ టు 0. అది సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సేమ్ థర్డ్ వన్ కూడా. వాడు ఇచ్చిన పాయింట్స్ ఏంటి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ ద పాయింట్స్. అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నట్టు. సో పాయింట్స్ ఏంటి? 1, 2 ఒకటి, ఇంకొక పాయింట్ ఏంటి 1, -2. సేమ్ ఇది x1 y1, ఇది x2 y2, 2 పాయింట్స్గా వాడు ఇచ్చింది. సేమ్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఇదే ఫార్ములా. y minus y1 is equals to y2 minus y1 by x2 minus x1 into x minus x1. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. y minus y1 అంటే 2 ఉంది, y minus 2 is equals to, మీరు ఫార్ములా రాయండి. నేను రాయట్లేదు, ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి నేను రాయట్లేదు, ఇక్కడ మీరు రాయండి. సో y2 minus y1, y2 అంటే -2 మైనస్ y1 అంటే 2 by x2 minus x1, 1 మైనస్ x1 అంటే 1 ఇంటూ x minus x1, 1. y minus 2 is equals to -2 minus 2 minus 4. డినామినేటర్ ఏంటి? 0. 1 minus 1 0 అవుతుంది. 0 ఇంటూ x minus 1. ఈ 0 లెఫ్ట్కి ఇస్తారంటే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. అంటే 0 ఇంటూ y minus 2 is equals to -4 ఇంటూ x minus 1. -4 ఇంటూ x minus 1. 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే -4 ఇంటూ x minus 1 ఈక్వల్స్ ఏంటి? 0. 0 ఈజ్ ఈక్వల్స్ ఏంటి? -4 ఇంటూ x minus 1. ఈ -4 లెఫ్ట్కి అయితే డివైడ్ అవుతుంది. 0 బై -4 ఈజ్ ఈక్వల్స్ టు x minus 1. 0 బై సంథింగ్ అంటే కూడా 0నే. సంథింగ్ బై 0 0 కాదు, 0 బై సంథింగ్ 0. సో x minus 1 ఈక్వల్స్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 1. ఇదే ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఇది తీసుకోవచ్చు లేదా ఇది రాసుకోవచ్చు. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ 1, 2 అండ్ 1, -2 ఈజ్ x minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. కానీ ఇదే ఫార్ములా చూడండి, సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఒకటే ఫార్ములా అప్లై చేస్తున్నాం, ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో టేక్ స్క్రీన్ షాట్ అది అంతవరకు ఫాస్ట్గా.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కూడా ఈక్వేషన్ ఆఫ్ లైన్ రెగ్యులర్ 2 మార్క్స్ అడుగుతుంటారు. సో నేను స్ట్రెస్ చేసిన దగ్గర మర్చిపోకండి, నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ which the straight line y is equals to root 3x minus 4 makes with the y axis. అంటే ఈ లైన్ అనేది y యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రేట్ లైన్ y is equals to root 3x minus 4 makes with the y axis. ఫస్ట్ వాడిచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. y is equals to ఫస్ట్ ఫైండ్ చేద్దాం root 3x -4. సో దీంతో కంపేర్ చేయండి ఈక్వేషన్తో. y is equals to mx plus cతో కంపేర్ చేయండి. y is equals to mx plus c. అంటే m is equals to ఏంటి ఇక్కడ? m అంటే ఏంటి ఇక్కడ? m is equals to root 3. m is equals to root 3. మనకి m అంటే స్లోప్, అంటే m అంటే ఏంటి? tan theta. m అంటే tan theta రాసుకోవచ్చు మనం. tan theta ప్లస్ m ప్లస్ m రాసుకోవచ్చు, tan theta రాసుకోవచ్చు. tan theta is equals to root 3. సో ట్యాన్లో రూట్ 3 వాల్యూ వస్తుందా? ఏదైనా యాంగిల్ కంటే వస్తుంది. tan 60 degrees is root 3. tan 60 degrees is root 3. tan π/3 or 60 degrees. అంటే θ ఎంత అవుతుంది? therefore θ is equals to 60 degrees అవుతుంది or π/3. దాన్ని π/3 అని కూడా రాయొచ్చు. θ అంటే ఏంటంటే స్లోప్ అన్నట్టు. tan θ అంటే స్లోప్, అంటే θ 60 degrees కదా. అంటే మన లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందంట? 60 degrees యాంగిల్ చేస్తుంది. ఆ లైన్ మేక్స్ 60 degrees యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుందంట మన లైన్ అనేది? 60 degrees యాంగిల్ చేస్తుందంట. ఇది 60 degrees యాంగిల్. మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. వాడిచ్చిన ఈక్వేషన్ నుండి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి దాని నుండి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ అన్నట్టు. ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రేట్ లైన్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ అదే రాద్దాం. యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్, యాంగిల్ విత్ x-axis is 60 degrees. బట్ క్వశ్చన్లో మన x-axis యాంగిల్ అడగలేడు. మన క్వశ్చన్లో వాడు అడిగింది ఏంటి? విత్ y-axis యాంగిల్ అడిగిండు వాడు క్వశ్చన్లో. మనం ఇంతవరకే వాడు యాంగిల్ అడిగింది కదా, x-axis y చెక్ చేసుకోకుండా ఓన్లీ యాంగిల్ అంటే ఇంతవరకు రాసినోడికి 1 మార్కే వస్తుంది. బట్ మనకు అడిగిన యాంగిల్ ఏంటి? యాంగిల్ విత్ ద y యాక్సిస్ ఎంత యాంగిల్ వస్తుంది. సో మనకు తెలుసు ఎక్స్ యాక్సిస్ అండ్ y యాక్సిస్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని. అంటే టోటల్ ఎంత యాంగిల్ వస్తుంది? టోటల్ ఎంత యాంగిల్ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్కి y యాక్సిస్ టోటల్ యాంగిల్ అంటే 90 degrees ఉంటుంది. బట్ ఇది 60 అంటే మరి ఇది ఎంత ఉండాలి? విత్ y యాక్సిస్ అంటే మనకి టోటల్ 90 కావాలి కదా. టోటల్ 90 degrees యాంగిల్ కావాలి. సో విత్ ఎక్స్ యాక్సిస్ 60 అంటే ఈ గ్యాప్ ఉంది కదా, ఇది ఎంత రావాలంటే 30 degrees రావాలి. అంటే యాంగిల్ విత్ y యాక్సిస్ ఎంత? 30 degrees. అది రాద్దాం. యాంగిల్ విత్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు 90 - 60. 90 - 60 అంటే 30 degrees. therefore the angle made angle with the y axis 30 degrees. అంటే మన లైన్ అనేది y యాక్సిస్తో 30 degrees యాంగిల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, విత్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే రాస్తాం మనం. విత్ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ అడిగిన కూడా ఇదే రాసేస్తాం. బట్ అడిగిన క్వశ్చన్లో y యాక్సిస్ విత్ y యాక్సిస్ టోటల్ 90 degrees కావాలంటే ఇది 60 అంటే ఇది ఎంత రావాలి? 30 degrees రావాలి. అంటే యాంగిల్ మేడ్ విత్ y యాక్సిస్ 30 degrees. ఇది 4th క్వశ్చన్. మీరు ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్లో ఇంతవరకు రాస్తే 1 మార్క్ వస్తుంది, ఓన్లీ ఇది రాస్తే 1 మార్క్ వస్తుంది. చూడండి చిన్న పాయింట్. ఈ 90 - 60 అంటే 30 degrees మిస్ అవుతాం, 1 మార్క్ లాస్ అవుతుంది. ఇక్కడ 75 వచ్చే స్టూడెంట్స్ కూడా ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. కొంచెం జాగ్రత్త ఉండాలి దీని దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద x = 1 ఇన్ ద y యాక్సిస్. అంటే x = 1 రిఫ్లెక్షన్ అంటే అడుగుతున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ x = 1. రిఫ్లెక్షన్ అంటే సేమ్ డిస్టెన్స్లో ఉండాలి, నెగిటివ్ సైడ్లో ఉండాలి, అంటే ఆపోజిట్ సైడ్లో ఉండాలి. సపోజ్ ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్, ఇది y డాష్, ఇదేంటంటే x డాష్. సో ఇక్కడ 1 2, ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ -1 -2, ఇక్కడ పెద్ద తీసుకుందాం -1 నెగిటివ్ సైడ్ కదా, ఇది ఆరిజిన్ 0, ఇక్కడ -2.
మన x=1 లైన్ ఎక్కడ ఉంది చెప్పండి, x=1 లైన్, x=1 ఇది x=1 ఇది అంటే ఇది x=1 ఈక్వేషన్, ఏ ఈక్వేషన్, x=1 ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్. సో దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్లో ఇది 1 యూనిట్ డిస్టెన్స్, ఇది 0 to 1 అంటే ఆరిజిన్ నుండి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నట్టు x=1 లైన్ అనేది. సేమ్ 1 యూనిట్ డిస్టెన్స్లో సేమ్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 1 యూనిట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, దాని ఆపోజిట్ సైడ్లో ఏది ఉంటుంది, ఇది 1 యూనిట్ డిస్టెన్స్, ఇది x=-1, ఇది 1 యూనిట్ అంటే సేమ్ ఆపోజిట్ సైడ్లో, దాని రిఫ్లెక్షన్ అంటే సేమ్ ఇదే, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ 1 సేమ్ డిస్టెన్స్ ఆఫ్ 1 యూనిట్ డిస్టెన్స్లో ఉండే లైన్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది మనకి ఇది లైన్. ఈ లైన్ ఏంటంటే x=-1, ఎందుకంటే ఆరిజిన్ నుండి ఇక్కడ 1 యూనిట్ డిస్టెన్స్ కదా, ఇక్కడ కూడా 1 యూనిట్ డిస్టెన్స్ తీసుకోవాలి. దేర్ఫోర్ అదే రిఫ్లెక్షన్, దేర్ఫోర్ రిఫ్లెక్షన్ ఆఫ్ x=1 ఈజ్ x=-1 నెగిటివ్ సైడ్, అది -1 అనేది +1, x=+1 అవుతుంది, ఇది రిఫ్లెక్షన్. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, -1 లెఫ్ట్ సైడ్ వస్తే మొత్తం +1 అవుతుంది, అండ్ x+1 = 0, ఇంత కూడా తీసుకోవచ్చు, లేదు ఇంతవరకు కూడా తీసుకోవచ్చు. రిఫ్లెక్షన్ ఆఫ్ x=1 ఈజ్ x+1 = 0, ఇది ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ 6th వన్ చూడండి, ఈ రోమన్ 1లో 6th ప్రాబ్లం. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ a, 0, h, k అండ్ 0, b టు బి కొలీనియర్. ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అవ్వడానికి కండిషన్ ఏంటి అంటున్నాడు. కొలీనియర్ అంటే ఆల్రెడీ ద లైస్ ఆన్ ద సేమ్ లైన్ మీద 3 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 3 పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. కొలీనియర్ పాయింట్స్, సపోజ్ వాడు ఇచ్చిన పాయింట్స్ ఏ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ అనుకుంటా, ఏ పాయింట్ ఏంటి a, 0 అనుకుంటా, బి పాయింట్ h, k అనుకుంటా, సి పాయింట్ 0, b అనుకుంటా, సి పాయింట్ 0, b, ఇది 3 పాయింట్స్ ఇలా ఉంటాయి, ఏబిసి, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఏ పాయింట్ ఏంటి a, 0, బి పాయింట్ ఏంటి h, k, సి పాయింట్ ఏంటి a, 0, సారీ 0, b, ఏ పాయింట్ a, 0, బి పాయింట్ h, k, సి పాయింట్ 0, b. సో మనకి కొలీనియర్గా వచ్చి కొలీనియర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని వాడే ఇస్తున్నాడు, మనం చెక్ చేసే అవసరం లేదు. గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, దేర్ఫోర్ కొలీనియర్ అనే కండిషన్ ఉంది. ఏబీ స్లోప్ ఎంత వస్తుందో బీసీ స్లోప్ కూడా సేమ్ రావాలి. స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ స్లోప్ ఆఫ్ బీసీ. ఏబీ స్లోప్ ఏంటి, ఏబీ స్లోప్ అంటే ఏ పాయింట్ x1 y1 తీసుకోవాలి, బి పాయింట్ x2 y2 తీసుకోవాలి. మనకి స్లోప్ ఫార్ములా కూడా ఇక్కడ రాస్తున్నా. స్లోప్ ఈజ్ ఫార్ములా మనకు ఆల్రెడీ ఉంది ఏంటి, 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ తెలుసు ఆల్రెడీ మనకి, y2 - y1 / x2 - x1, ఇది స్లోప్ ఫార్ములా. 2 పాయింట్ ఇచ్చిన అనుకోండి, ఇది స్లోప్. సో ఏబీ స్లోప్ అంటే ఏ పాయింట్ x1 y1, బి పాయింట్ x2 y2, అంటే y2 - y1 ఈ 2 పాయింట్ తీసుకోవాలి, ఏ బి, k - 0 డైరెక్ట్ రాస్తున్నాం, k - 0 అంటే ఇది x1 ఇది y1 ఇది x2 y2. ఫస్ట్ మీ కన్వీనియంట్ కోసం ఇక్కడ రాసుకుంటే ఇలా రాసుకోవచ్చు, బై x2 - x1, x2 అంటే h, x1 అంటే a, h - a ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ స్లోప్ ఆఫ్ బీసీ. బి పాయింట్ ఏం తీసుకోవాలి అప్పుడు, x1 y1, సి పాయింట్ x2 y2. ఓకేనా. y2 - y1, b - k బై 0 - h, k - 0 అంటే k బై h - a ఈజ్ ఈక్వల్స్ టు b - k బై 0 - h అంటే -h, b - k బై -h. సో ఈ -h లెఫ్ట్ సెండ్ చేయండి, k ఇంటూ -h అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇది రైట్ తీసుకెళ్ళండి, b - k ఇంటూ h - a. సో మైనస్ ఇంటూ ప్లస్ -hk is equals to b into h bh plus into minus a into b ab minus into plus minus kh minus into plus ka. సో ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి, -hk అంటే bh మైనస్ ab మైనస్ kh ప్లస్ ka. ఇది రైట్కి వెళ్తే మొత్తం ప్లస్ అవుతుంది, ప్లస్ hk
ఈక్వల్స్ టు 0. సో మైనస్ కేహెచ్ ప్లస్ కేహెచ్ క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ కేహెచ్ ప్లస్ కేహెచ్. సో మనకు మిగిలింది ఏంటి, బిహెచ్, ఈ మైనస్ ఏబి ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ ఏబి రైట్ సైడ్ ఏంటి, పాజిటివ్ అవుతుంది, అంటే బిహెచ్ ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. సో ఇంతవరకు తీసుకోవచ్చు బోర్డ్ ఎగ్జామ్లో. ఇంతవరకు తీసుకుంటే కూడా మనకు 2 మార్క్స్ వస్తాయి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఈ 6th ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ నెంబర్ 2 టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఇది. ఓకేనా, రైట్. బిహెచ్ ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతవరకు వేసుకోవచ్చు. లేదా ఇంకా సింప్లిఫై కూడా వేసుకోవచ్చు. బోత్ సైడ్స్ ఏబీతో డివైడ్ చేసాం అనుకోండి, ఏమొస్తుందంటే బిహెచ్ బై ఏబి ప్లస్ కేఏ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏబి. రైట్ సైడ్ ఏబీ ఉంది కదా, అందుకే ఏబీతో డివైడ్ చేస్తున్నా. మన టెక్స్ట్ బుక్ ఆన్సర్ కావాలనుకుంటే ఏబి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏఏ క్యాన్సిల్, బీబీ క్యాన్సిల్, అంటే హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది 1 1 హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈక్వల్స్ టు 1. ఇంతవరకు తీసుకోవచ్చు. లేదా ఇంతవరకు తీసుకున్నా కూడా నో ప్రాబ్లం, 2 మార్క్స్ వచ్చేస్తాయి. లేదా ఇంకా సింప్లిఫై చేద్దాం సార్ అంటే కూడా ఇంతవరకు సింప్లిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మీకు అంత సింప్లిఫై ఆలోచన రాలేదనుకోండి, ఇంతవరకు కూడా తీసుకోవచ్చు. ఇది ఈ స్టెప్ తీసుకోవచ్చు, లేదా ఈ స్టెప్ కూడా తీసుకోవచ్చు. 2 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు, 2 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకేనా, ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ క్లాస్ 2 ఎగ్జాంపుల్ 2 ఉంది చూడండి. నెక్స్ట్ ఈ రోమన్ 1లో 7-8 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి డైరెక్ట్ ఎక్స్ క్వశ్చనే పెద్ద ఉంది, ఆన్సర్ చిన్న ఉంటుంది, ఏముండదు, వేస్ట్ అది రిఫ్లెక్షన్. సేమ్ ఇదే మోడల్, రిఫ్లెక్షన్ కాదు, విత్ డిస్టెన్స్ ఆఫ్ అది 5 యూనిట్స్ ఆన్ ద అబోవ్ x అంటే x ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు 5, అంతే ఏముండదు. అది క్వశ్చన్ పెద్ద ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాం, మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, సాల్వ్ ప్రాబ్లం 2. రైట్. సో చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a(t1 square, 2a(t1) అండ్ a(t2 square, 2a(t2). సో 2 పాయింట్స్ నుండి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆల్రెడీ చేసినాం. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అదే మోడల్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చేసినాం అదే మోడల్. సో ఈ క్వశ్చన్ కూడా వేద్దాం. ఇది సొల్యూషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో గివెన్ పాయింట్స్ ఏంటి, a(t1 square, 2a(t1), సెకండ్ పాయింట్ ఏంటి a(t2 square, 2a(t2). ఇది x1 y1 అనుకోండి, వచ్చిన ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్ ఏంటి, x2 y2. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫామ్లో తెలుసు మనకు ఆల్రెడీ. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫామ్లో ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ y minus y1 is equals to y2 minus y1 by y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. y minus y1 అంటే 2a(t1) is equals to y2 అంటే 2a(t2) minus y1 2a(t1) by x2 a(t2 square) minus x1 అంటే a(t1 square) into x minus x1 అంటే a(t1 square). సో రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఏమైనా 2a కామన్ ఉంది, టేక్అవుట్ 2a కామన్. రిమైనింగ్ ఏంటి, t2 న్యూమరేటర్లో కామన్ తీస్తున్నా, 2a కామన్ తీస్తున్నా. రిమైనింగ్ t2 ఉంటుంది, మైనస్ t1 ఉంటుంది. బై డినామినేటర్ చూడండి, a కామన్ తీస్తున్నా, a కామన్ తీస్తే రిమైనింగ్ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఇంటూ x మైనస్ a(t1 స్క్వేర్). సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ 2 వస్తుంది. 2 ఇంటూ t2 మైనస్ t1 బై డినామినేటర్ ఒక్కోసారి ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనకు ఫామ్లో తెలుసు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని. సో ఇక్కడ a ప్లస్ b ఇంటూ a ఫామ్లో సింప్లిఫై చేస్తాం, అంటే t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1 ఇంటూ x మైనస్ a(t1 స్క్వేర్). x మైనస్ a(t1 స్క్వేర్). సో t2 మైనస్ t1 క్యాన్సిల్ అవుతుంది.
సో LHS ఏంటి y మైనస్ 2a_t1 y మైనస్ 2a_t1 అంటే y మైనస్ 2a_t1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ a_t1 స్క్వేర్ బై t2 ప్లస్ t1 ఈ డినామినేటర్ LHS సెండ్ చేసుకోండి, మల్టిప్లై అవుతుంది. సో y మైనస్ 2a_t1 ఇంటూ t2 ప్లస్ t1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ a_t1 స్క్వేర్. ఇప్పుడు వైతో మల్టిప్లై చేయండి, టోటల్గా వైతో మల్టిప్లై చేద్దాం. y ఇంటూ t2 y_t2 వస్తుంది. టోటల్ మల్టిప్లై చేద్దాం వైట్ తోటి y ఇంటూ t2 ప్లస్ t1 డైరెక్ట్ చేస్తున్నా. y ఇంటూ t1 ప్లస్ t2 ఆర్ t2 ప్లస్ t1 రెండు సేమే. y ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ ఇది మైనస్ 2a_t1 ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 2తో ఇక్కడ 2 ఇంటూ x 2x అవుతుంది. 2x మైనస్ 2a_t1 స్క్వేర్ 2x ఇంటూ 2a_t1 స్క్వేర్. సో ఇది ఒక్కటి సింప్లిఫై చేద్దాం, ఈ రెండు టర్మ్స్ ఏం చేయకండి. y ఇంటూ t1 ప్లస్ t2 ఇది మల్టిప్లై చేద్దాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2a_t1 ఇంటూ t1 2a_t1 స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2a_t1 t2 ఈక్వల్స్ టు 2x మైనస్ 2a_t1 స్క్వేర్. ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ సెండ్ చేసుకోండి, ఎక్స్ సైడ్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. అంటే 2x ఇది రైట్కి వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ y ఇంటూ t1 ప్లస్ t2 ఇది ఆల్రెడీ మైనస్ 2a_t1 స్క్వేర్ ఉంది. ఇది రైట్ సైడ్ అయితే ప్లస్ అవుతుంది 2a_t1 స్క్వేర్, ఇది రైట్ సైడ్ అయితే ప్లస్ అవుతుంది 2a_t1 t2 ఈక్వల్స్ టు 0. సో మైనస్ 2a_t1 స్క్వేర్ 2a_t1 స్క్వేర్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి 2x మైనస్ t1 ప్లస్ t2 ఇంటూ y ప్లస్ 2a_t1 t2. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ a_t1 స్క్వేర్ 2a_t1 a_t2 స్క్వేర్ 2a_t2 is 2x మైనస్ t1 ప్లస్ t2 ఇంటూ y ప్లస్ 2a_t1 t2 ఈజ్ ఈక్వల్ 0. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 2 మార్క్స్కి. సో దీంట్లో రోమన్ 1లో 7th 8th క్వశ్చన్ అది పెద్దగా అవసరం లేదు రెండు కూడా, ఎందుకంటే క్వశ్చన్ పెద్ద ఉంటుంది, ఆన్సర్ ఒక 1 పాయింటే ఉంటుంది. ఓకేనా. సో స్ట్రెయిట్ లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్లోపు దాని రిలేటెడ్ కండిషన్స్ అవి ప్యారలల్ ఉంటాయి, ఎందుకంటే అవి నెక్స్ట్ ఎక్సెల్లో యూజ్ చేస్తాం. అండ్ రోమన్ 2లో కూడా స్లోప్స్ కండిషన్ యూజ్ చేస్తాం. అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2 పాయింట్స్ ఏంటి ఇంటర్సెప్ట్ మనకి యూజ్ చేసింది ఇక్కడ 2 పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ చేసినాం, ఇంకా వేరే రిమైనింగ్ ఏది కూడా యూజ్ చేయాలి ఇంతవరకు. సో నెక్స్ట్ రోమన్ 2లో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేద్దాం. మీకు ఏదైనా ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే, ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తాను. సో ప్లే స్టోర్ నుండి అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. థ్యాంక్ యూ.